డెవలప్ చేయాలని ప్రయత్నిస్తుండనేది కూడా చూద్దాము. దాంతోపాటు నిన్న ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. ఆయన ఏమంటుండంటే బీఆర్ఎస్ యొక్క పునాదులు మేము పెంచాము, బీఆర్ఎస్ని భూస్థాపితం చేస్తున్నట్టు కూడా మాట్లాడుతుంది. చూడొచ్చు మనం, బీఆర్ఎస్ పునాదులను ప్రజలు పెగిలించారు, ఇక ఆ పార్టీ మనుగడ సాధించలేదు. త్వరలోనే ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులకు భర్తీ అంటూ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం జరిగింది. యాదాద్రి డీసీసీ కార్యవర్గ ప్రమాణ సభ స్వీకార సభలో పాల్గొన్న టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఇక మొత్తానికి నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి డీసీసీ అధ్యక్షుడి యొక్క ప్రమాణ స్వీకారానికి నిన్న ఆయన వెళ్ళడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళి ఆయన ఏం మాట్లాడిందంటే బీఆర్ఎస్ పునాదులు పెకిలించిన వాళ్ళు మాట్లాడుతుండు, ప్రజలే ప్రకిలించారు, ఇక మనుగడ లేదంటూ కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో ఇక మనుగడ సాధించలేదని బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఆయన ప్రజలు ఆ పార్టీని పునాదుల నుంచి పెకిలించారని టీపీసీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు కొన్ని సీట్లు ఇచ్చారని, పార్లమెంట్ ఎన్నికలు మొత్తం సున్నాకు తెచ్చారన్నారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారని, ఇప్పుడు ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితులు లేవని చెప్పారు. ఆదివారం భువనగిరిలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు బీర్ల ఐలయ్య అధ్యక్షత నిర్వహించిన డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలు ఆస్వాదిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాల్లో 100 సీట్లు పునర్విభజన జరిగితే 140 స్థానాలకు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక మరి దీన్ని ఏ స్థాయిలో మరి చెప్పాలో కానీ, మరి అత్యుత్సాహం అని చెప్పాలో లేకపోతే అధికార పార్టీ కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతారో తెలియదు కానీ బీఆర్ఎస్ మనుగడ పోయిందంట. బీఆర్ఎస్ మనుగడ రాష్ట్రంలో పోయిందా? నిజంగానే బీఆర్ఎస్ ఆయన ఎక్కడైతే మాట్లాడుతుండో యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధిక స్థానాలు, రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలు గెలుచుకుని, సర్పంచ్ స్థానాలు గెలుచుకున్న జిల్లా అది. అక్కడి నుంచి బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. అక్కడ నిలబడి ఆయన ఏదో గెలుచుకుర్లే సర్పంచ్ స్థానాలు కానీ ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం భూస్థాపితమైంది. అసెంబ్లీలో ఏదో కొన్ని సీట్లు ఇచ్చారు, ఇక ఎంపీకి వచ్చేసరికి పార్లమెంట్ సభకి ఎంపీకి వచ్చేసరికి మాత్రం 0 చేశారు. రాబోయే రోజుల్లో మాత్రం అసలు భూస్థాపితం అవుతుంది అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఇదైతే ఆయన విశ్వాసం మరి అట్లా వ్యక్తం చేసిన కానీ గ్రౌండ్ రియాలిటీ అయితే ఆ స్థాయిలో ఉందని అయితే ఎవరు అనుకోవట్లేదు, సామాన్య ప్రజలు అనుకోవట్లేదు. ఇక ఆయన ఏమంటుండు, రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకి 100 స్థానాలు మేము గెలుస్తాము అని మాట్లాడటం జరుగుతుంది. అంటే బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ రేస్లో లేవంటూ మాట్లాడుతుంది. ఒకవేళ పునర్విభజన జరిగితే 160 స్థానాలు పెరిగితే 140 స్థానాలు గెలుచుకుంటూ అంటూ కూడా ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. మొత్తానికి కాంగ్రెసు కార్యకర్తలను కొంత సంతృప్తి ఇచ్చే ఉందని, అయితే అసంతృప్తి ఉందని కూడా మాట్లాడడం జరిగింది ఆయన. అయితే కొన్ని కారణాల వల్ల నామినేటెడ్ పదవుల్లో భర్తీలో కాలయాపన జరిగిందని, త్వరలోనే ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ పదవులను భర్తీ చేస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడి చేసే ప్రతి నాయకుడికి న్యాయం చేసే బాధ్యత అందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాల కులాల మతాలకు చెందిందని, కష్టపడి పదవులు దక్కుతాయని వాడు వేదికతో ఎంపీలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు అండగా ఉండి ప్రజల్లోకి ప్రచారం చేయాలని, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమం నల్లగొండ జిల్లా ప్రజలకు ఎంతో ముఖ్యమని, ప్రాజెక్టు కొనసాగడానికి పిడికిలు బిగించాలని పిలుపునిచ్చారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం జరిగింది. ఆయనతో పాటు అక్కడ స్థానిక ఎంపీ అయినటువంటి ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడుతుండు, మూసీ రివర్ ఫ్రంట్ అనేది నల్లగొండ ప్రజలకు చాలా ఇంపార్టెంట్, చాలా మేలు జరుగుతుంది, సో దాన్ని పిడికిలు బిగించి ముందుకు తీసుకెళ్ళాలి ప్రజలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ప్రతి కార్యకర్త దీన్ని నడుము కట్టుకొని ముందుకు పోవాలంటూ, క్షేత్రస్థాయిలో తీసుకుపోవాలంటూ ప్రభుత్వం అటు సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న చర్యలు అద్భుతమని, ఆ చర్యలన్నిటినీ ముందుకు తీసుకెళ్లాలని, రైతులు ఇటు కార్యకర్తలు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆయన మాట్లాడటం జరిగింది. ఇక ఇది ఓవరాల్గా బీఆర్ఎస్ పునాదులు పెగిలించామని, రాబోయే రోజుల్లో మొత్తం సీట్లు మనయే అంటూ అటు మహేష్ కుమార్ గౌడ్ కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు